ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ అందాల పోటీల నిర్వహణ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ ఆయన ఏదైతుందో అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో వీళ్ళ వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగం అనేవారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో మే మొదటి వారంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అని చెప్పిండే. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పాడు. అదే మొన్న 21st నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో హీ హెస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 75 lakh. ఇలా పౌర సరఫరా శాఖ మంత్రులు ఏది ఇస్తుందో ఆరంభంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్తే వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిందే. మరి ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? ఆయన చెప్పిన లెక్క ఏదో 45-46 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం చెప్పని వాస్తవంగా సేకరింపజేసింది ఆనాటికి 40 లక్షల టన్నులు మించి లేదు. ఆనాడు 21 నాటికి ఏది ఇస్తుందో 40 లక్షల టన్నులకు మించి ధాన్యం సేకరణ చేసింది లేదు అని చెప్పంటారు. ఇంకా కూడా 50% ధాన్యం కల్లాలల్లో ధాన్యం సేకరణ కేంద్రాలలో వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పంటున్నా. వీళ్ళ మంచిర్యాల జిల్లాలో వీళ్ళ తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యంతోనే దిత్తుందో అకాల వర్షంతో 4 రైతులు గోడగులు చనిపోయింది. మంచిర్యాల జిల్లాలో తూకం వేసిన తర్వాత ధాన్యం తరలింపు జాప్యంతో 4 రైతులు గోడగులి చనిపోయారు. రైతులు కళ్ళాలలో వీళ్ళ గుండెపోటుతోని ఎండవేడితోని అసూలు బాస్తుంటే దాని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏదైతుందో మీరు క్యాబినెట్లో చర్చించకుండా ఇలా రోహిణి కార్తె ఆరంభమైంది. ఇప్పుడు నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షాలు వచ్చిన వడగల వాన కురిసింది. మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో రోహిణి కార్తె అంటే ఎంత తీవ్రతతోని మీకు ఎండలుంటే అంత తీవ్రతతోని వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం తడిసి మూలకెత్తే అవకాశం ఉంది. ఇవాళ మొక్కజొన్న ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు పంటల మార్పిడి చేయాలి. ఇవాళ వరి సాధారణ పంట నుండి ఏదైతుందో మీరు మొక్కజొన్న కానీ పంట దినుసులు కానీ నూనె గింజలు మారాలని చెప్పంటారా? ఇవాళ ఉత్తర తెలంగాణలో రైతాంగం ఏదైతుందో మొక్కజొన్నకు షిఫ్ట్ అయింది. మొక్కజొన్న షిఫ్ట్ అయితే ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. మొక్కజొన్న ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఏదైతుందో మీ 25 క్వింటాలు సేకరిస్తామని చెప్పంటే మిగతా 15 క్వింటాలు ఎక్కడ పోవాలి? 15 క్వింటాలు అంటే క్వింటాల్కి 500 రూపాయలు నష్టపోయినా 75 రూపాయలు నష్టపోతాడే. నువ్వు సేకరిస్తాన్నా 25 క్వింటాలు ఇంతవరకు సగం కాలేదు.